చాలా ఈగర్గా వెయిట్ చేసిన సినిమా అఖండ 2 తాండవం. సో అది పోస్ట్ పోన్ అయింది రిలీజ్. ఎలా చూస్తారు? చూడడానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకొని నిద్రపోయాను నేనైతే పొద్దున్న దాకా మేల్కొని 4 గంటల వరకు వెయిట్ చేశానండి. నేను నిజం చెప్తాను, బుక్ మై షోలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. బట్ నేను బాలయ్య బాబు గారు అఖండ 2 కోసం వెయిట్ చేసి నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం కూడా ఇన్నిసార్లు బుక్ మై షో ఓపెన్ చేయలేదు. సీరియస్లీ చెప్తున్నాను, లిటరల్లీ నాకు చాలా కోపం వచ్చింది, చాలా చిరాకు వచ్చింది. ఫస్ట్ థింగ్ ఎక్కడ అంటే ఇప్పుడు సినిమా వచ్చిందో రాకపోయిందో తర్వాత విషయం అండి, కనీసం క్లారిటీ ఏడవలేదు. జనాలు ఎందుకు పిచ్చోళ్ళ అండి చెప్పండి, అభిమానులు కానీ ఎవరైనా సరే పిచ్చోళ్ళమా మేము అందరము? మీరు చెప్పాలి కదా కనీసం. ఎవరొకరు మీ టీంలో ఒకరైనా రియాక్ట్ అయ్యింది, ఎవడని మేము తీసుకోమండి. తమన్ గారు రియాక్ట్ అయినా హ్యాపీయే, బోయపాటి గారు రియాక్ట్ అయినా హ్యాపీయే, బాలయ్య బాబు గారు రియాక్ట్ అయినా హ్యాపీయే. ఎందుకంటే త్రిమూర్తులు ఇన్ని మాట్లాడారు కదండి, సౌండ్ బాక్స్ పగిలిపోతాయి. తమన్ గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చినప్పుడు ఈరోజు ఒక స్పీచ్ ఇవ్వడానికి ఏమైంది మీ అందరికీ? పర్సనల్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఏదైనా మీకు ఒక ప్రాబ్లం వచ్చిందా? ప్లీజ్ వచ్చి మా అందరూ చెప్పండి. కెమెరా ముందుకు వచ్చి ఒక మాట చెప్పేసేయండి, కొంచెం డిలే అవబోతుంది, మా పర్సనల్ రీజన్స్ ఉన్నాయంటే ఎవరేమనుకోరండి. నిజం చెప్తాను, ఎవరేమనుకోరు. డిసప్పాయింట్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది కదా అంటున్నా నేను. అర్థమవుతుంది. ఇలా ఏం చెప్పకుండా పెట్టకుండా ఏమీ లేకుండా మా మొగాన్ని వదిలేస్తే ఆ క్వశ్చన్ లేదు, మాకు ఆన్సర్ లేదు, ఏమీ లేదండి. ఇది ఏమో అండి, ఈరోజు 8కి ప్రీమియర్ షోలు అన్నారు. ఇంతవరకు టికెట్లే వదిలేరు. ఎక్కడ వదిలేరు? 8కి ప్రీమియర్ షో ఎట్ట పడుతుంది? ఈరోజు కూడా బఫూన్స్ అవుతాం నాకు తెలిసి. సో నమ్మకాలు పెట్టుకోకండి, వదిలితే వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే, అందుమించి ఇంకేం. ఎందుకంటే ఇక్కడ తప్పు మాత్రం నిజం చెప్తున్నా టీమ్ది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీం వచ్చి చెప్పుకోవాలండి, అందరికి చెప్పాలి. ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారికి ఈ విషయాన్ని దాచిపెట్టి తనతో సినిమా చేయించుకున్నారు అనేది బాలకృష్ణ సైడ్ నుంచి వస్తున్న వర్జన్. నేను ఒకటి చెప్తానండి, నేను బాలయ్య బాబు గారిని ఏమన్నా, బోయపాటి గారిని ఏమన్నా, తమన్ గారిని కూడా ఏమన్నా, నేను ఎవరిని ఏమనట్లా. కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా, దాని గురించి ఎవడు ఆన్సర్ చేస్తారు? అది మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇప్పుడు మేమందరం ఇప్పుడు బాలయ్య బాబు గారికి తెలియదు, లేదా బోయపాటి గారికి తెలియదు, లేదా తమన్ గారికి తెలియదు అని మేము ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు తమన్ గారు తిరుపతి పోయి తిరుపతి ట్రిప్ వేసుకోండి తిరుమలలో. ఓకేనా? బాలయ్య బాబు గారు ఇంట్లో ఉన్నారు, ఓకే. బోయపాటి గారు ఎక్కడ ఉన్నారు పాపం, ఈ సినిమా గురించి ఎంత కష్టపడతాం మాకు తెలియదు. నేనేమంటాను, ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఒకవేళ ఇష్యూస్ వచ్చినాయి, బై మిస్టేక్గా వచ్చినాయి, అనుకోలేదు, వచ్చినా కానీ చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. ప్రతిదానికి ప్రతి ఒక్క చిన్న ట్రైలర్కి, టీజర్కి అన్ని దగ్గర తిరిగి ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు సినిమా రావట్లేదు అన్నప్పుడు ప్రమోషన్ ఆ వీడియో గురించి క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నా నేను. ఆ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నా నేను. అది ఇవ్వకపోతే పాపం ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింటెడ్ అండి చెప్పండి. వాళ్ళు బస్తాలు పేపర్లు చింపుకొని పాపం పిచ్చోలా అండి చెప్పండి, పిచ్చోలా పాపం ఫ్యాన్స్ చెప్పండి. పాపం కటౌట్లు కట్టేశారు. నేను కూడా పిచ్చిదానే దాంట్లో. అర్ధరాత్రి 4 గంటలప్పుడు ఆ కటౌట్ దగ్గర పోయి వీడియో తీసుకుందాం అనుకున్నాను, పిచ్చిదాని అయిపోయింది దాన్ని. చెప్పండి పాపం. నిన్నైతే ఇక్కడ సగం మంది పిచ్చోళ్ళే, సినిమా వచ్చేస్తుంది కదా ప్రీమియర్ షో పడిపోతుందని ఫేక్ రివ్యూలు తీసేసుకున్నారు, సినిమా ఎలా ఉంటుంది ఏందని చెప్పి. వాళ్ళు ఇంకా పెద్ద పిచ్చోళ్ళు. మొత్తానికి వాళ్ళకైతే బాగా నష్టం జరిగింది. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది ముందుగా రివ్యూలు తీసుకున్న వాళ్ళకి. బట్ మన అభిమానులు మాత్రం బాధపడుతున్నారండి పాపం. అది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ప్లీజ్ బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, తమన్ గారు, ఎవరో ఒకరు ముగ్గురు రండి అయ్యా, క్లారిటీ ఇవ్వండి అయ్యా. మీ ప్రాబ్లం చెప్పొద్దు, మేము అడగట్లా, మిమ్మల్ని ప్రాబ్లం అడగట్లా, జస్ట్ క్లారిఫికేషన్. ఈ పలానా రోజు షో పడుతుంది, పలానా రోజు టికెట్లు వదులుతున్నాం అంతే. అభిమానుల కింద మించి ఏం అవసరం లేదండి. ఎస్, థ్యాంక్ యూ. ఫైనల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్, వరల్డ్ వైడ్ మొత్తం అక్కడ తాండవం ఉంటుంది. అదైతే నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. అదిరిపోద్దండి సినిమా మాత్రం, తిరుగులేదు దానికి.